రీసెంట్ గా మేము మారతల్లి దగ్గరలో కొందలల్లి గేట్ దగ్గర ఉండే బిఈఎంఎల్ లేఅవుట్ లో ఒక మంచి రెస్టారెంట్ కి పోయినాము. అక్కడ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారు, అలాగే బిర్యానీ టేస్ట్ ఎలా ఉండాది, దానితో పాటు కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్, ఇంకా వెజ్ లో కూడా కొన్ని ఐటమ్స్ ట్రై చేసినాము. మేము వెజిటేరియన్ ఐటమ్స్ ట్రై చేయడానికి కారణం ఏంటంటే మా ఓడికి ఇంకా పెళ్లి కాలేదు, శ్రావణ మాసం స్టార్ట్ అయిందంట ఇప్పుడు, అందుకని ఈ నెల నాన్ వెజ్ ఆపేస్తే మంచి పిల్లం వస్తుందంట. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేసేయండి. అట్నే మీరు గానీ మన ఛానల్ ని కొత్తగా చూస్తా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఒక పెట్టేయండి. ముందుగా నేను అక్కడ హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూసినాను. ముందుగా చికెన్ తీసుకొని బిర్యానీకి సరిపోయేంత సైజులో కట్ చేసుకున్నారు. ఫ్రెష్ గా చికెన్ ని అక్కడే కట్ చేసినారు వీళ్ళు. ఇప్పుడు ఆ చికెన్ లోకి కొత్తిమీర వేసుకున్నారు. నెక్స్ట్ అల్లం తెల్లగడ్డ పేస్టు, అట్నే కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకున్నారు. నెక్స్ట్ కొంచెం పట్ట, కొంచెం యాలక్కాయల పొడి, షాజీరా బాగా ఫుల్ గా వేసుకున్నారు. ఇప్పుడు స్టార్ పువ్వు పొడి, జావిత్రి పొడి కొంచెం వేసుకున్నారు. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం పసుపు పొడి కూడా వేసుకున్నారు. నెక్స్ట్ ఫుల్ గా మిరప్పొడి కూడా వేసుకున్నారు. నెక్స్ట్ మెయిన్ మ్యాటర్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నారు. ఇది హైదరాబాదీ బిర్యానీకి ఖచ్చితంగా యూజ్ చేయాలి, అప్పుడే అది హైదరాబాదీ బిర్యానీ అవుతుంది. కొంచెం టొమాటో సాస్ కూడా వేసుకున్నారు. నేను ఇది కొత్తగా చూసినాను, ఇంతకు ముందు నేను ఎక్కడ చూడలేదు. నేను ఇంట్లో బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈసారి ఒకసారి టొమాటో సాస్ కూడా వేసి ట్రై చేయాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా చికెన్ ముక్కలకి పట్టిస్తూ అంతా కలిసేలాగా ముక్కలకి మసాజ్ చేసినారు. ముక్కల్ని అట్నే పైకెత్తి దమా దమా అని కొట్టినాడు కాసేపు. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నాడు. ఈ ఆయిల్ వచ్చి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట. నెక్స్ట్ నందిని పెరుగు వేసుకున్నారు. వేసుకొని మళ్ళీ మొత్తాన్ని బాగా కలిపినారు. ఇంకో పక్క రైస్ ఉడకబెట్టేదానికి వాటర్ ని మరిగిస్తున్నారు. ఆ వేడి వేడి నీళ్ళని 1 లీటర్ నీళ్ళని తీసి చికెన్ ముక్కల పైకి పోసుకున్నాడు. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నారు. ఇలా చేయడం వల్ల దమ్ పెట్టినప్పుడు కింద ఉండే చికెన్ ముక్కలు మాడిపోకుండా ఉంటది. ఇప్పుడు వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ని మరుగుతున్న నీళ్ళలో వేసుకున్నారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పట్ట, లవంగాలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నారు. ఈ నీళ్ళని సముద్రపు నీళ్ళంత ఉప్పగా వచ్చేలాగా కొంచెం ఉప్పు వేసుకున్నారు. అలా ఒక 7-8 నిమిషాలు ఉడికిస్తే మన రైస్ 50% ఉడికిపోతుంది. అప్పుడు రైస్ కొంచెం తీసుకొని ఫస్ట్ లేయర్ లా ఈ చికెన్ ముక్కల మీద వేసుకున్నాడు. ఇక్కడ మంచి క్వాలిటీ ఉండే దావత్ XXL రైస్ ని యూజ్ చేస్తున్నారు. మళ్ళీ కాసేపు ఉడికినాక సెకండ్ లేయర్ గా రైస్ ని వేసుకున్నారు. అంటే ఇప్పుడు 70% ఉడికిండొచ్చు. ఈ సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ ని వేసుకున్నాక దీనిపైన మళ్ళీ కొంచెం షాజీరా వేసుకున్నారు. అలాగే కొంచెం నెయ్యి కూడా పోసుకొని కొంచెం యాలక్కాయల పొడి జల్లుకున్నాడు. ఇంకా మిగిలిన రైస్ మొత్తాన్ని 3వ లేయర్ గా వేసుకున్నాడు. ఇదే లాస్ట్ లేయర్ అనమాట. హండీ పైన చుట్టూ ఈ విధంగా ఒక తేమగా ఉండే గుడ్డను పెట్టుకున్నారు. మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకొని పైన అలా కొంచెం కుంకుమ పువ్వు వాటర్ ని కూడా వేసుకున్నారు. ఏమైనా ఈ కుంకుమ పువ్వు వాటర్ వేస్తే అరోమా చాలా బాగా వస్తుంది మన బిర్యానీ. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక పక్క మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చారు స్టీమ్ బయట పోవడానికి. అలా మంట తక్కువలో పెట్టేసి దమ్ మీద వదిలేసినారు. కరెక్ట్ గా ఒక 20 నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే అట్నే అరోమా గుప్పని కొట్టింది. మళ్ళీ పైన నెయ్యి పోసుకున్నాడు. ఏంది నా ఇన్నిసార్లు నెయ్యి పోస్తాండవు అని అడిగితే, నెయ్యి చాలా పోస్తే టేస్ట్ చాలా బాగుంటదంట బిర్యానీ. ఒక పక్క నుంచి ఆ బిర్యానీని అలా మిక్స్ చేస్తా ఉంటే ఎప్పుడెప్పుడు బిర్యానీ తింటానా అనిపించింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ బిర్యానీతో పాటు మేము ముందుగా వెజ్ స్టార్టర్ గా లీఫో బేబీకాన్, అలాగే చికెన్ మెజెస్టిక్ కూడా తీసుకున్నాము. ఈ లీఫో బేబీకాన్ ఏంటంటే వీళ్ళు కొన్ని లీఫీ వెజిటేబుల్స్ తో ఒక గ్రీన్ పేస్ట్ ని రెడీ చేసుకుని దాంతో చేస్తారు. బేబీకాన్ మాత్రమే కాదు, లీఫో మష్రూమ్, లీఫో చికెన్ ఫ్రైడ్ రైస్, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ టైప్ ఆఫ్ స్టార్టర్స్ మీకు ఇంకెక్కడ దొరకదు. మీరు గానీ ఈ రెస్టారెంట్ కి వస్తే లీఫో మెన్యూల నుంచి ఒక ఐటమ్ ని ట్రై చేయండి. హెల్త్ కి కూడా చాలా మంచిది. మంచిగా ఆనియన్స్, గార్లిక్, గరం మసాలా, మిరప్పొడి వేసి ఫ్రై చేసి కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి అందులోకి ముందుగా ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఎగరేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన మెజెస్టిక్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆగలేక కిచెన్ లో నుంచి డైనింగ్ హాల్ లోకి వెళ్లి కూర్చున్నాము. ముందుగా మా వాడు లీఫో బేబీకాన్ అయితే టేస్ట్ చేసినాడు. చాలా డిఫరెంట్ గా, టేస్టీగా, సక్కత్తుగా ఉండదన్నాడు. నేను చికెన్ మెజెస్టిక్ టేస్ట్ చేసినాను. స్పైసీగా, చికెన్ ముక్క జ్యూసీగా చాలా బాగుండదు. నేను రీసెంట్ గా తిన్న చికెన్ మెజెస్టిక్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రిస్పీ వెజ్ అని ఒక వెజ్ స్టార్టర్ అనమాట ఇది. ఇందులో కాలీఫ్లవర్, మష్రూమ్, ఇంకా కొన్ని వెజ్జెస్ వేసి చేసినారు. ఈ వెజ్ స్టార్టర్ ని మా వాడు నా దగ్గర కూడా తినిపించినాడు. అలా ఒక్క ముక్క తీసుకొని తింటుంటే క్రిస్పీగా, లైట్ గా సాసీ ఫ్లేవర్ తో అదిరిపోయింది. నెక్స్ట్ చికెన్ తందూరి కబాబ్ కూడా వచ్చింది. ఇది ఏమంటే రెగ్యులర్ గా పెద్ద ముక్కలుగా చేస్తే సరిగ్గా లోపల వరకు కలకపోవచ్చు, అందుకని మీడియం సైజ్ ముక్కలతో చేస్తారు. ఇది పర్లేదు, ఓకే. ఫిష్ దీని చాలా రోజులైంది, అందుకని ఒక ఫిష్ ఐటమ్ కూడా ఆర్డర్ చేసినాను. ఇది ఫిష్ తవా ఫ్రై అనమాట. మసాలాస్ అన్ని వేసి తవా మీద రోస్ట్ చేసి ఇచ్చినారు. వేడి వేడిగా స్పైసీగా ఇరగొట్టేసింది. ఇది చాలా రోజుల
తర్వాత ఒక మంచి స్పైసీ ఫిష్ తిన్నట్టు అనిపించింది. చికెన్, ఫిష్, ఆఖరికి వెజ్ కూడా తిన్నాను. మటన్ తినకపోతే అది ఫీల్ అవుతుంది అనేసి ఒక మటన్ ఐటెం కూడా ఆర్డర్ చేసినాను. ఇది వచ్చి మటన్ ఫ్రై అన్నమాట. ఈ మటన్ ముక్క బాగా టెండర్ గా కుక్ అయింది. కరెక్ట్ స్పైస్ లెవెల్స్ తో మన ఇంట్లో చేసుకున్నట్టుగానే అనిపించింది నాకు. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ చికెన్ వింగ్స్ కూడా ట్రై చేసినాము. ఇది చికెన్ పకోడా లాగా ఆయిల్ ఫ్రై చేసినారు. క్రిస్పీగా ఉండదు, కొంచెం పుల్లగా అనిపించింది. ఓవరాల్ గా టేస్ట్ అయితే బాగుంది. రే మంచి పిల్లం రావాలంటే నువ్వు ఈ రోజు పన్నీర్ బిర్యానీ తినరా అంటే అది ఒకటి ఆర్డర్ చేసినాడు. వెంటనే పైన ఫ్రైడ్ జీడిపప్పులతో గార్నిష్ చేసి ఇచ్చినారు. మా వాడు మంచి పిల్లం కోసం ఆగలేకుండా ప్లేట్ లో వేసుకొని కుమ్మేసినాడు. హైదరాబాద్ లో టేస్ట్ వచ్చిందంట. పన్నీర్ ముక్క అయితే నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోయిందని చెప్పినాడు. ఈ పన్నీర్ బిర్యానీకి అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చేసినాడు మా వాడు. నీకు మంచి భార్య ప్రాప్తిరస్తు అని చెప్తా ఉన్నాను. ఈ లోపే మన మెయిన్ ఐటమ్ అయిన హైదరాబాదీ చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఈ వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే సర్వ్ చేసినారు. 3 చికెన్ ముక్కలు వచ్చినాయి. ఇందులో లెగ్ పీస్ కూడా వచ్చింది. లెగ్ పీస్ అలా తీసుకొని కొరికి తింటే ముక్క సాఫ్ట్ గా ఉండదు. బిర్యానీ రైస్ కూడా పొడి పొడిగా స్పైసీగా బాగుండదు. మావాడు ఫినిషింగ్ టచ్ గా కొంచెం వెజ్ మీల్స్ కూడా తిన్నాడు. ఈ ప్లేస్ లో జస్ట్ 160 రూపీస్ కి అద్దిరిపోయే వెజ్ మీల్స్ కూడా ఉండదు. రోటీ, కర్రీ, అన్నం, పప్పు, వెజిటేబుల్ ఫ్రై, రసం, పెరుగు, అంతేకాకుండా ఒక స్వీట్, మజ్జిగ పులుసు, 2 రకాల చట్నీలు, అప్పడం కూడా ఉండదు. ఇక్కడ వెజ్ మీల్స్ అయితే ఫాస్ట్ మూవింగ్ అంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మా వాడికి కూడా అన్ని ఐటమ్స్ బాగా నచ్చింది. ఇక్కడ వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ మీల్స్ ఉంటే నాన్ వెజ్ వాళ్ళకి ఒక స్పెషల్ కాంబో కూడా ఉండదు. ఇందులో మీకు రోటీ, కర్రీ, ఆమ్లెట్, చికెన్, మటన్ ఇలా అన్ని ఐటమ్స్ వస్తాయి. ఈ విధంగా అన్ని రకాల జనాలకి అన్ని రకాల ఫుడ్ ఉండదు ఇక్కడ. నేను ఫినిషింగ్ టచ్ గా లాస్ట్ లో ఒక గోలీ సోడాని బుస్ అని కొట్టి తాగేసినాను. చల్లగా భలే ఉండదు. క్రౌడ్ కూడా ఇక్కడ బాగానే ఉండారు. ఇంతకీ ఈ రెస్టారెంట్ పేరు ఏంటంటే ఆద్వితాస్ స్పైస్ కిచెన్. ఎగ్జాక్ట్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉండదు, చూసేయండి. గూగుల్ మ్యాప్స్ లో ఆద్వితా స్పైస్ కిచెన్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొంచెం షేర్ చేసేయండి. కొంచెం అంటే కొంచెం కాదు, మొత్తం షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.